నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ బడ్జెట్ ఈరోజు అసెంబ్లీలో భట్టి గారు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ఈ పథకం, ఈ బడ్జెట్లో 1,15,00,000 మందికి కుటుంబ ఆరోగ్య బీమా పథకాన్ని ఉద్దేశించారు. జూన్ 2 నుంచి ఆ పథకం అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. దాదాపు 5 లక్షల కవరేజ్ వచ్చేలాగా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్కి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డ్స్, నగదు రహిత డిజిటల్ హెల్త్ కార్డ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మిడ్ డే మీల్ ఇప్పటి వరకు స్కూళ్ళల్లోనే ఉండేది, దాన్ని ఇంటర్మీడియట్కి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ కూడా, అల్పాహారం కూడా ఏర్పాటు చేసే ఆలోచన చెప్తున్నారు. వివిధ పథకాలకు సంబంధించి కేటాయింపులు ప్రభుత్వం చేసింది. అయితే బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. చెవిలో పూలు పెట్టారంటూ చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ బడ్జెట్ ఎలా ఉంది? అలాగే బీజేపీ నాయకత్వం కూడా ఇది మాటలు, ప్రగల్భాలు తప్ప ఇందులో పస లేదని చెప్పి బండి సంజయ్ గారు కూడా విమర్శించారు. బడ్జెట్ నిజంగా కేటాయింపులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం చెప్పినటువంటి ఆర్థిక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బొల్లం మల్ల యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. హలో గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాదాపు 2,34,000 కోట్ల 406 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం దాదాపు 47,267 కోట్లు అని చెప్పారు. అప్పులకి సంబంధించి కొత్తగా ఒక 73,000 కోట్ల పైచీలకు అప్పుల కోసం బడ్జెట్లో ఒక ప్రపోజల్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సరే, వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు, ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి టోటల్గా 50,713 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తున్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం స్థానంలో ఒక 50,000 అదనంగా, ఇప్పుడు ఇస్తున్న 1,116,000కి ఒక 50,000 అదనంగా కలపాలన్న ఆలోచన కూడా ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది బడ్జెట్ చూస్తే? గౌరీశంకర్ గారు. హలో గౌరీశంకర్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఓకే, గౌరీశంకర్ గారు వాయిస్ రావట్లేదు. అమర్నాథ్ గారు, మీరు చెప్పండి. బడ్జెట్ బండి సంజయ్ గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, దాని మీద మీకేమనిపిస్తుంది? కటార్ గారు, మొదట మీకు, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు బడ్జెట్ చూస్తుంటే ఈ 81 పేజీల బడ్జెట్ సుదీర్ఘ ప్రసంగంలో ఏ ఒక్క పేజీలో కూడా ఆదాయము అనే పదం లేదు. ఇది ఎట్లా ఉన్నదంటే, నిన్ననే ఉగాది అయింది, సో కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయినాం. ఇది ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి గారి నామ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రాశికి ఈ సంవత్సరం ఆదాయం 0, వ్యయం నాకు తెలిసి ఇన్ఫినిటీ, అట్లా తయారైంది బడ్జెట్. అయితే సరే, ఇక్కడ లైటర్ సైడ్ అంది. ఇక్కడ పాయింట్ ఏమైతున్నదంటే, పదే 2023లో వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాటలు ఏదైతే చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, ఆదాయము కొంచెం కూడా ఇంక్రీజ్ చేసుకునే పరిస్థితి లేదు. బయట అప్పు పుడతలేదని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పదే చెప్తున్నారు. మరి ఏ విధంగా వీళ్ళు ఇంత సర్ప్లస్ బడ్జెట్ ను, అంటే ఒక పక్కన సర్ప్లస్ బడ్జెట్ ఉండే ఒక సమయం డిఫిసిట్, అదిగా రెవెన్యూ డిఫిసిట్ కూడా ఉంది, నాట్ ఓన్లీ ఓవరాల్ క్యాపిటల్ రిసీట్స్ గురించి కాదు. సరే, నేను పూర్తి అనాలిసిస్ చేసే ముందు 2 పాయింట్లు నేను చెప్తానండి. ఈ బడ్జెట్ ఏ విధంగా కూడా తెలంగాణలో ఆదాయ వనరులు పెంచుకునే స్థాయికి సంబంధించిన ఈసుమంత ప్లాన్ కూడా లేదు ఇక్కడ. అంటే ఆదాయం విషయంలో జీరో ప్రణాళిక, ఉద్యోగాలు సృష్టించే విషయంలో జీరో ప్రణాళిక. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కువ ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తెలంగాణలో ఎంత? జాతీయ యావరేజ్ 4.7% అయితే తెలంగాణ 5.9%. అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, అంటే సోకాల్డ్ ఎంటర్ప్రైజింగ్ స్టేట్ ఒకప్పుడు. అలాంటి స్టేట్లో ఈ రోజు నేషనల్ యావరేజ్ కంటే కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఎందుకున్నది? రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ రంగం కానీ, లార్జ్ ప్రాజెక్ట్స్ కానీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు ఈ గవర్నమెంట్. అంటే మీకు లార్జ్ ప్రాజెక్ట్స్ లేనప్పుడు, రియల్ ఎస్టేట్ రంగం లేనప్పుడు, పెద్ద పెద్ద రోడ్లు, తర్వాత వంతెనల నిర్మాణాలు లేనప్పుడు ఏం జరుగుతుంది? లేబర్ యొక్క
ఎంగేజ్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ అయిపోతుంది, ఎస్పెషల్లీ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది తెలంగాణ. రెండో పాయింట్ ఏమవుతున్నదంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, అంటే సంక్షేమమో పూర్తిగా సంక్షేమంలో పడిపోయింది. అంటే సంక్షేమం వీడు చెప్పే రైతు భరోసా ఇంప్లిమెంట్ కావట్లేదు, ఇప్పటికి 6 సీజన్లలో ఇవ్వాల్సింది 3 సీజన్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళే చెప్తున్నారు 20,000 కోట్లు ఇచ్చినామని, యాక్చువల్గా ఇవ్వాల్సింది 56,000 కోట్ల రూపాయలు. రెండోది వారి ఏదైతే యువ వికాసము, విద్యా భరోసా ఇవన్నీ జీరో కదా టోటల్గా. అసలు ఇప్పటివరకు యువ వికాసం 0 ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. విద్యా భరోసా అనే దాని గురించి ఇవాళ కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో వాళ్ళు ఇవాళ కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ స్కూటీల విషయంలో ఈరోజు ఏదో మాట్లాడినట్టుంది, బట్ ఆ స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తాము, ఏ విధంగా దాని కార్యాచరణ ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. సో ఈ రోజు ఈ 81 పేజీలు చదువుతుంటే ఏమనిపిస్తున్నది అంటే ఇదేదో కాకమ్మ కథలు, చిన్నప్పుడు పిల్లలను నిద్ర కూర్చోడానికి చదువుతాడు, ఆ చందమామ వస్తుంది, కాశీ మజిలీ కథలు, ఈ టైపు మొత్తం ఆయన పాపం చదువుకుంటూ వెళ్ళిండు. దీనిలో ఎక్కడ కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక మెచ్యూర్డ్ గవర్నమెంట్, నేను చాలా సీరియస్ స్టేట్మెంట్ చెప్పేది, ఒక మెచ్యూర్డ్ గవర్నమెంట్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ ఏదైతే అంశాలను మనం టచ్ చేసామో ఆ అంశాల యొక్క ప్రోగ్రెస్ ఈ ఇయర్ కనబడాలి. అసలు మీరు లాస్ట్ ఇయర్ బడ్జెట్ స్పీచ్ను ఈ సంవత్సరం బడ్జెట్ స్పీచ్ను పక్కన పెట్టి పేజ్ బై పేజ్ కంపేర్ చేస్తే ఒక్క పేజీ కూడా పొంతన లేదండి, ఒక్క పేజీ కూడా పొంతన లేదు. లాస్ట్ ఇయర్ ఏమో $1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, ఇవాళ $3 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనేమో 2050 తెలంగాణ 2050 ప్రణాళిక అని చెప్పారు, ఇప్పుడు 2047 ప్రణాళిక అని చెప్తున్నారు. అసలు ఏ ఒక్క విషయంలో కూడా ఇంకా ఫ్యూచర్ సిటీ అంటారా, అది ఓస్త్రీ రేపురాలాగా ఎప్పటికీ అది ఫ్యూచరే, అది ఎప్పటికీ కూడా ప్రజెంట్ టెన్స్ లోకి రాదు. అన్ఫార్చునేట్లీ అసలు ఒక మెచ్యూర్డ్ గవర్నమెంట్ ఏ విధంగా ఒక ప్రణాళిక తయారీ అన్నో ఆ కంప్లీట్ ఇమ్మెచ్యూర్ గవర్నమెంట్ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్ననే పుట్టినట్టు, అసలు ఏమాత్రం ఏమి తెలియనట్టు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మహామౌలు పివి నరసింహరావు లాంటి వాళ్ళు అద్భుతమైన బడ్జెట్లు పెట్టి దేశానికి ఒక దిశానిర్దేశం ఇచ్చారండి. అలాంటి పార్టీలో అన్ని కుక్కమూతి పిందెలు తయారు చేసిన బడ్జెట్ లాగా ఉంది ఇది. ఏం బడ్జెట్ ఇది అసలు? ఏమైనా వాళ్ళు నేను మీకు ఒక్కటే విషయం చెప్పి కంక్లూడ్ చేస్తాను. 2023-24 యాక్చువల్ అకౌంట్స్, 2024-25 యాక్చువల్ అకౌంట్స్, యాక్చువల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన యాక్చువల్ ఆదాయం వచ్చింది అని చెప్తున్న ఆదాయము 1% కూడా ఇంక్రీజ్ కాలేదు. కానీ 1,69,292 కోట్ల నుంచి 1,67,804 అంటే 1,489 కోట్ల ఆదాయం తగ్గింది. అది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. అది ఒక్క నెంబర్ చాలు, అది మీకు అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి మొత్తం అన్నం చేతి పెట్టాల్సిన పని లేదు. ఆ ఒక్క మెతుకు చూస్తే ఈ ప్రభుత్వము అంటే ఈ మంత్రులు వీళ్ళు ఏదైతే క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో అది ఒక్కటి నిదర్శనం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గౌరీశంకర్ గారు, మీరు విన్నారు, సరే మీరు మాట్లాడే ముందు ఎలాగూ మల్ల యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్ల యాదవ్ గారు నమస్కారం. నమస్కారం సార్. మల్ల యాదవ్ గారు, బడ్జెట్ పెట్టారు, మీరు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తూ ఉన్నారు, సరే దీని మీద అంకెలు ఎంతవరకు, బడ్జెట్ అంటేనే ఎస్టిమేట్స్, అది అంతే అవుతాయా? మనం ప్రతిసారి దేశంలో అయినా రాష్ట్రాలు అయినా చూస్తూ ఉంటాం, బడ్జెట్ వచ్చిన తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, తర్వాత యాక్చువల్స్ వస్తాయి, అక్కడ చెప్పే అంకెలు తర్వాత అంకెలకి తేడాలు ఉంటానే ఉంటాయి. బట్ అది పక్కన పెడితే ఎక్కువ చర్చ మనకి జరుగుతుంది పథకాలకు అమలు ఎలా ఉంది, డబ్బులు వస్తున్నాయా లేదా పెద్ద చర్చ లేదు, డబ్బులు రావడానికి మార్గాలు ఏంటన్నది ఎప్పుడు పెద్దగా చర్చ జరగట్లేదు. పన్నులు పెంచితే ఊరుకోం, లేదా మరొకటి చేస్తే ఊరుకోం, కానీ ఇచ్చిన హామీలు పథకాలు అమలు అవుతున్నాయా లేదా, ఆ పథకాలకి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నదే ప్రామాణికంగా మీడియా కానీ లేదా ప్రతిపక్షాలు కానీ మాట్లాడేది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఈ 6 గ్యారంటీలకైతే 50,000 పైచిలకు 50,713 కోట్లు శాంక్షన్ చేసినట్టుగా చెప్పారు. అలాగే వాళ్ళు చేసిన అప్పులు హరీష్ రావు గారు కూడా ఇవాళ మాట్లాడారు, ఈ గవర్నమెంట్ వచ్చాక 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ముఖ్యమంత్రి గారు దాన్ని అంగీకరిస్తూ 3,47,000 కోట్లు మేము అప్పు చేసాం, అందులో 3,30,000 కోట్లు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికి వాడాం, మేము వాడుకున్నది ఈ రాష్ట్రం కోసం వాడింది కేవలం 17,000 కోట్లే, మిగతాదంతా గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి అని చెప్తూ ఉన్నారు. సరే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 73,000 కోట్ల అప్పు కావాలని ఈ బడ్జెట్లో కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఇంత అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం బడ్జెట్లో చూపిన అంకెలకు మధ్య గ్యాప్ కనపడుతుంది మనకి. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు ఒక 47,000 కోట్లు మూలధన వ్యయం పెట్టే లెక్కలో చూపించారు. ఏంటి బడ్జెట్ ఎందుకంటే
ముఖ్యంగా హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకులు, మాజీ ఆర్థిక మంత్రి దాదాపు 8-9 సార్లు ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతులు చించి సభలో వేసి వచ్చారని కూడా విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ఇది కేవలం అంకెల గారెడి మాత్రమే. గతంలో ఏదైతే చేసిరో దాన్ని కొద్ది గొప్ప చేర్పులు మార్పులు చేయాలి కాబట్టి కాపీ అండ్ పేస్ట్ మాదిరిగా గతంలో ఉన్నదానికి ఇప్పటికీ అంకెల గారెడితో మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొక్కుబడిగా సమావేశాలు పెట్టాలి కాబట్టి సమావేశాలు పెట్టి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి కాబట్టి బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టారు. కానీ ఇది ఏ వర్గ ప్రజలకు కానీ ఏ వర్గ వాళ్ళకి ఏ ప్రాంతం వాళ్ళకి కూడా లాభసాటిగానో ఉపయోగకరంగానో లేదు. ఇచ్చిన హామీల గురించి ఊసెత్తలేదు. బీసీల గురించి 42% అని చెప్పేసి రిజర్వేషన్లు అంటూనే 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వాళ్ళు 42% అనేది కేంద్రం మీద నెపం నొప్పే ప్రయత్నం చేసినా ఈ రోజు బడ్జెట్ అనేది వీళ్ళ చేతిలో అవకాశం ఉంది కదా. మరి బలహీన వర్గాల కోసం ఆ రోజు అన్నదాని ప్రకారం 20,000 కోట్ల చొప్పున పెడితే ఇప్పటికి 60,000 కోట్లు కావాలి మూడో బడ్జెట్ లో. కానీ ఇవాళ ఈ బడ్జెట్ లో కూడా కనీసం కేటాయింపులు నామమాత్రంగానే చేతులు 12,000 కోట్ల పైచిలుకుంది. నామమాత్రం సార్, నామమాత్రంగానే. ఓకే, పోయినసారి మామూలుగా ఏమైనా ఉపయోగించింది అంటే ఏం ఉపయోగించింది లేదు, ఇచ్చింది ఏమి లేదు, చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజు మామూలుగా వాళ్ళు అంటున్నారు పోయినసారి మామూలుగా 2.5 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలలో చేస్తే 3.5 లక్షల కోట్ల అప్పు మీరు ఇవాళ చేసినప్పుడు 2.5 లక్షల కోట్లు అని చెప్పట్లేదు సార్, వాళ్ళు 8.5 లక్షల కోట్లు అని చెప్తున్నారు. వారు చెప్పడం కాదు సార్, అధికారికంగా చెప్పింది. సార్, అధికారికంగా పార్లమెంట్ కూడా చెప్పింది 2,80,000 కోట్ల రూపాయల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జరిగింది. 3,47,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి నిన్న బహిరంగంగానే అన్నారు. అయితే ఇప్పుడు మీరు చేసిన అప్పుకి సగం మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన వాటికి కడుతున్నాము అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు ఆకాశంలో ఏదో లేదు కదా. పోయినసారి మేము అప్పులు తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు ఇప్పుడు కడతారు కదా. ఎంత కట్టిరో ఏందో మాకు కూడా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంకే 44,000 కోట్లు కట్టాం మేము వచ్చాకని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వకుండానే కాళేశ్వరంకే 44,000 కోట్లు కట్టామని చెప్తున్నారు సార్. కాళేశ్వరానికి ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి కదా. గతంలో కూడా కాళేశ్వరం నుంచి ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు కట్టింది బీఆర్ఎస్, ఇన్స్టాల్మెంట్స్ పే చేసింది బీఆర్ఎస్. అదే రకంగా కిస్తీలు ఇప్పుడు పే చేస్తారు తప్ప దానికి అదనంగా చేసే అవకాశం లేదు. కేవలము మసిబూసి మారడికాయ చేసి మభ్య పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఈ రోజు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. బయట ఎక్కడో బహిరంగ సభలలో మాట్లాడుతున్నారంటే అది వేరు విషయం. బహిరంగ సభలలో అధికారంలోకి రావటం కోసం నమ్మేయటానికి అమలుగానే హామీలు ఇచ్చినట్టు అది వేరే విషయం. కానీ ఈ రోజు చెయ్యని వాటిని కూడా మేము చేసినామనే చెప్తున్నారు. మేమైతే అమలు చేసినాం కానీ అవి అయినయో కాలేదో మీకు చేరినయో లేదో మాకు తెలియదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకేమైనా ఉంటుందా? మేము హామీలో చేసేసామని చెప్తుంటే చేసిన వాటిని మేమైతే ఇచ్చినాం కానీ మీకు చేరిందో లేదో నాకు తెలియదు, అధికారులు లెక్కలు చెప్తున్నారు అని అంటున్నారు. ఇక ఇంతకంటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడే ముఖ్యమంత్రి చెప్పారు. అట్లా ఏదైనా ఒక పర్టికులర్ పథకం గురించి చెప్పండి సార్, అమలు చేసాం మీకు రాలేదని ముఖ్యమంత్రి గారు అన్నారా? రైతు బంధు ఒకటి ఇప్పుడు సంక్రాంతికి పడాల్సింది పడలేదు, ఎలక్షన్లు వచ్చినది వాళ్ళు చెప్తున్నది. రుణమాఫీ అన్ని ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం అందరికి రుణమాఫీ అని చెప్పారు. తర్వాత అధికారంలో రాగానే కుటుంబంలో ఒకళ్ళకని అన్నారు. ఆ తర్వాత 60% అయింది కానీ మేము చేసేసినామని అన్నారు. రైతు బంధు కూడా వేసినామని చెప్పారు. ఓకే, మొన్న ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఏదో సందర్భంలో రైతు బంధు కూడా మేము వేసినాము, వేసిన దాని ప్రకారం మాకు ఆల్రెడీ అధికారుల నుంచి కేటీఆర్ గారు మాట్లాడింది నేను కోట్ చేస్తున్నా. సంక్రాంతికి పడాలి రైతు బంధు, ఉగాది దాకా పడలేదని ఆయనే కోట్ చేశారు. అంటే 1-2-3 నెలలు డ్యూ ఉందని అర్థం. కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి గన్ పార్క్ దగ్గర కేటీఆర్ గారు మాట్లాడింది నేను కోట్ చేస్తాను. ఒక్కటిగా సార్ ఇది మామూలుగా 4వ కిస్తీ పడాలా. 4వ కిస్తీలో ఇంతవరకు మామూలుగా 5 దఫాలుగా మొత్తం అయింది. ఒక్క దఫానే పూర్తి స్థాయిలో వేసింది వాళ్ళు. అయితే ప్రతిసారి వేయాల్సిన దాని ప్రకారం మామూలుగా ఎప్పుడైనా కానీ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్రాంతికి వేసేటోళ్ళం ఇంతవరకు పడలేదు అని చెప్పిన తప్ప మిగతా ఆల్రెడీ పడ్డాయి ఇది పడలేదు అనేది కాదు. గతంలో
వాటిని వదిలేసింది ఆల్రెడీ. Okay. ఈ సంవత్సరమైనా మీరు ఇస్తా అన్నారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు, మాకేం అభ్యంతరం లేదు వేయండి అని కూడా చెప్పినాము, వేయలేదు. Okay. మళ్ళీ రేపో మాపో అని చెప్పి వాయిదాలు పెడతా ఉన్నారు. మేమున్నప్పుడు సంక్రాంతికి ఆల్రెడీ వచ్చేది, Okay. ఇంతవరకు మీరు వేయలేదు అని చెప్పేసి ఈ కాలం గురించి మాట్లాడుతున్నారు. Okay. నేతల గురించి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మల్లాయాదవ్ గారు. గౌరీశంకర్ గారు, అపారమైన అనుభవం మీకు, అసెంబ్లీ కవర్ చేశారు. అంటే బడ్జెట్ ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఉందా, లేదా రొటీన్గా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా, గతంలో కాంగ్రెస్లు లేదా తర్వాత బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, అంకెల గారడి అందరూ అనే మాటే, పెట్టిన ఫిగర్స్ నిజం అవుతాయా లేదా, రివైజ్డ్ వస్తాయి, తర్వాత యాక్చువల్స్ వస్తాయి, మనందరికీ తెలిసిందే. కేటాయింపులకు సంబంధించి ఏదన్నా మీకు అంటే కొన్ని కొత్త పథకాలు పెట్టారు. నాకైతే కొన్ని నిజంగా ఐటీఐ చదివే వాళ్ళకి ఒక 2000 స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు, ఐటీఐ, ఏటీసీ లాంటి కోర్సులు చదివే వాళ్ళకి. సరే, మధ్యాహ్న భోజనం దాని మీద రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా అసలు తిండి దండగా పిల్లలకి పెట్టడం, గుడ్డు దండగా అని కూడా మాట్లాడుతున్నారు. పుణ్యాత్మలు అది పక్కకు పెడితే ఇంటర్మీడియట్కి కూడా పెట్టాలని ఒక ప్రపోజల్ ఏదో ఈ బడ్జెట్లో పెట్టినట్టున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ పెట్టాలని. కొన్ని పథకాలు యంగ్ ఇండియాకి 5,000 కోట్లు కేటాయించినట్టుగా చూపించారు. సరే, మూసీది మొత్తం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కదా, 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. పథకాలకి కొన్ని పథకాలు స్టార్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు దాని గురించి కూడా ఏ పథకం ఎప్పుడు స్టార్ట్ చేయాలో మాకు ఒక అంచనా ఉందన్నారంటే, ఇప్పుడు దాకా స్టార్ట్ కాని పథకాల గురించి ఆయన ఒక సూచన చేశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు అమలు జరిగిందని కాదు, కానీ ఒక సూచన చేశారు. టర్మ్ అయ్యేలోపు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది నాకు అర్థమైంది. మీరేమంటారు గౌరీశంకర్ గారు? సార్ మ్యూట్లో ఉంది గౌరీశంకర్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు చేసే ప్రామిసెస్ ప్రకారం చేస్తే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా కష్టమే. రిసోర్సెస్ ఉంటాయి, దే మేడ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఇప్పుడు వీళ్ళ 6 గ్యారంటీలు ఇవన్నీ వీళ్ళ ప్రామిసెస్ కే 50,713 కోట్లు అవుతుంది. రైతు భరోసా, చేయూత, ఇంద్రమ్మ, ఇది మహాలక్ష్మి, ఈ బోనస్ టు ఫార్మర్స్, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్పిజి సబ్సిడీ, ఇంద్రమ్మ, ఆత్మ పవర్ సబ్సిడీ, రైస్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, స్కాలర్షిప్, ఇవన్నీ చూస్తుంటే ఇన్ని ప్రామిసెస్ కి 1,45,000 కోట్ల దాకా వీల్చిపోతా ఉంటాం. ఎందుకంటే ప్రామిసెస్, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఎప్పుడైతే మనకు ఇంతకు ముందేమో కమ్యూనిటీ బెనిఫిట్స్ ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇండివిజువల్ బెనిఫిట్స్ ఎప్పుడైతే ఇండివిజువల్ బెనిఫిట్స్ అవుతుందంటే ఏ గవర్నమెంట్ అని కూడా అయితే కాంగ్రెస్ కానీ ఇంకా లేకపోతే బీజేపీ రాని కాంగ్రెస్ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళ బడ్జెట్ లో దే హ్యావ్ టు అడ్జస్ట్. ఇంకోటి చూస్తుంటే అంటే ఫైనాన్షియల్ ప్రొవిజన్ ఇది రియల్లీ ప్రికేరియస్ అండి. వాళ్ళే గవర్నమెంట్ ప్రకారం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ 1,29,000 చూపిస్తుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, దట్ మీన్స్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఓ డ్రాఫ్ట్ గుడ్. అయితే ఇప్పుడు డైలీ 1,29,000 crores చూపిస్తుంది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. అంటే డైలీ ఎంత అవుతుందంటే 353 కోట్లు మనకు వేస్ అండ్ మీన్స్ వస్తుందంటే ఓ డ్రాఫ్ట్ తీసుకుని నడిపిస్తుంది. వెరీ బ్యాడ్. ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసానికి ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అన్నారు, దాని బడ్జెట్ అయితే ఎంత అవుతుంది డిపిఆర్ ఇప్పటి చూపించలేదు అది. అండ్ వాళ్ళు ఏంటంటే జనరల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ అనేది చూపిస్తున్నారు, అంటే వీళ్ళు డెవలప్ ద సిటీ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ అని. స్పెసిఫిక్ గా దీని గురించి ఇంత మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇంత అని వాళ్ళు మాత్రం వాళ్ళు పెట్టలేదు దాంట్లో. దే ఆర్ జస్ట్ షోయింగ్ ఇట్ ఇన్ ద అసెంబ్లీ, దాంట్లో చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ బాగానే అలౌట్ చేశారు. 22,615 కోట్లు అలౌట్ చేశారు. న్యూ ఎయిర్పోర్ట్స్ ఒకటి వరంగల్, మనకు ఆదిలాబాద్ ఒకటి పెట్టారు. ఇంకోటి హైదరాబాద్ బెనిఫిట్ అయింది కూడా చూపిస్తా ఉన్నారు. కానీ అల్టిమేట్లీ వాట్ విల్ బి లెఫ్ట్ బిహైండ్? ఇంకా కొత్త స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే స్కోపే లేదు. ఉన్న స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలంటేనే కష్టం. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సెస్ ఉంది, ఆర్టీసీ బస్సెస్ దగ్గర 9,000 కోట్లు వెళ్ళిపోతుంది. ఆర్టీసీ బస్ ఫ్రీ బస్సెస్ కి బస్ టికెట్ ఎంత ఉందండి? నిజంగా చూడంటే ఫ్రీయే కదా సార్, మొత్తం మహిళలకు మొత్తానికి ఫ్రీనే, బస్సు ఫ్రీ. కానీ టికెట్ కొనే వాళ్ళకి మాత్రం చాలానే ఉంది. ఒక మనకు లకడికా పూల్ టు మనకి మేరీపట్నం రావాలంటే దగ్గర 25-30 రూపాయలు అవుతుంది. సో ఇట్స్ నాట్ దిస్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ అయినా కూడా కష్టమే. ఉన్న దాంట్లోనే
ఉన్న అమౌంట్ అనే ఫిగర్స్ అన్ని జగల్ చేసుకొని నడిపియాలి అంతనే తప్ప ఓకే పెద్ద ట్యాక్సెస్ వేసి గొడవ అవుతుంది. ట్యాక్సెస్ మాత్రం కాలేజ్ ట్యాక్సెస్ పెంచారు. ఇప్పుడు నాకు ప్రాపర్టీ ట్యాక్స్ నేను చూసానంటే సికింద్రాబాద్ లో ఓకే 2,000 ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, 8,000 వేసేస్తారు ఇప్పుడు. ఓకే చెప్పండి వాళ్ళకి అంత ఇన్కమ్ రైజ్ అవుతుందా అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పెంచామంటారు గవర్నమెంట్. బట్ యూ డూ ఇట్ 2 years కి 5 years కి ఒక 5% పెంచండి. ఓకే అడ్డగోలుగా మీరు 8,000-10,000 రూపాయలు పెంచినారంటే వాడు ఎక్కడ కట్టుకుంటారు పాపం వాడు. ఓకే జాబ్ బిజినెస్ అయినా కూడా ఎంత రాదు కదా బిజినెస్. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫ్రీ బీస్ మనకి పొగట్ల కావాలని జనాలు అంటారు, పబ్లిక్ మూడ్ పట్టేసి పాలిటిషియన్స్ కూడా ఉంటారు. పబ్లిక్ మూడ్ బట్టే మనకి మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ అవుతుంది. వీళ్ళకి ఇది ఫ్రీ ఇవ్వాలి, బస్ ఫ్రీ ఇవ్వాలి, ఓ తులం బంగారం ఇస్తా అని చెప్పారు. బంగారం అటుపోయింది. ఇప్పుడు బంగారం 1,00,000 దాటిపోయి 1,60,000 దాటి మొన్ననే 30,000-40,000 అంటే 40,000-50,000 అంటే అందుకని దానికి ఏదో ఒక 50,000 యాడ్ చేసి ఇచ్చేట్టుగా చెప్పినట్టున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ అది కూడా కష్టమే సార్, అది కూడా కష్టమే. ఐ థింక్ ఇట్ డస్ నాట్ ఆల్సో. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ చేయాలంటే లేదు. ఇప్పుడు చాలా మనకి చూసాం మన సిటీలో రోడ్స్ కానీ ఇవన్నీ చాలా చోట్ల థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి. డెవలప్ చేయాలంటే పార్క్స్ లేవు, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, మెయింటెనెన్స్ లేదు, కొత్త కొత్త కాలనీస్ వస్తా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ కావాలి, మనకు వాటర్ సప్లై కనెక్షన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్టుగా చేయాలంటే చాలా ఉంది సార్. అది మీరు చెప్పింది కరెక్ట్. ఏ ప్రభుత్వం బహుశా ఒక 25 ఏళ్ళు అవుతుంది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి. ఎప్పుడంటే సార్ ఒకటి మీరు ఫ్రీ బీస్ ఎప్పుడైనా ఫ్రీగా ఇద్దామని అనుకుంటే ఇది మన డెవలప్మెంట్ విల్ బి ఎఫెక్ట్ అవుతుంది. కానీ జనాలకి ఇన్స్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఎలక్షన్ లో ఏముంది మనకి ఏమి ఇస్తారు ఇన్స్టెంట్ బెనిఫిట్. తర్వాత గొడవ పెట్టారు, అరే మా స్కూల్ ఫీజులు. ఇప్పుడు స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. ప్రైవేట్ స్కూల్ పెట్టాలి 1,00,000 రూపాయలు. మనకి మాంటెసరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పోతారంటే 60,000 నుంచి 1,00,000 రూపాయలు పోతుంది సార్ స్కూల్ ఫీజు. హాస్పిటల్ పోయినా మీకు చెయ్యి ఇరిగిందో కాలు ఇరిగిందో లేదా అంటే కొంచెం జ్వరం వచ్చి పోయినారంటే దగ్గర 40,000 రూపాయలు వేసిపోతే, ఫ్రాక్చర్స్ అయినంటే 1,00,000 రూపాయలు వేసుకోవచ్చు. 1,00,000-2,00,000. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి గౌరీశంకర్ గారు. ఇందిర గారు మీరు వింటూ ఉన్నారు. అసలు అంటే బడ్జెట్లో అమర్నాథ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే బడ్జెట్లో అసలు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారు, ఆదాయం ఎలా వస్తున్నది ఒక మాట లేదు బడ్జెట్లో. పథకాలు సరే అమలు చేస్తున్నా ఇప్పటిదాకా అమలు కాని పథకాలు వాటి గురించి ఊసే లేదు. కొత్త పథకాలు ఇంకా కొన్ని కొత్తగా యాడ్ చేస్తూ ఉన్నారు. బీసీలకి అన్యాయం చేశారు. బీసీలకి కనీసం 20,000 కోట్లు కేటాయిస్తా అన్నారు, అది 12,000 కోట్లే ఉందని చెప్తా ఉన్నారు. సో ఏ రకం కూడా ఈ ప్రభుత్వం మసిపూసి మారేడుగా చేసే బడ్జెట్ తప్ప దీనిలో పసలేదు, అంకెలుగా ఆడిన అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. సో ఇవాళ బడ్జెట్ అనే దానికి వాస్తవానికి దగ్గరగా ఉండాలి, అవాస్తవాలకి దూరంగా ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. సో గాంధీ గారు ఒక మాట చెప్తారు, ఏమని అంటే నువ్వు కనిపించినటువంటి అంటే నీకు కనిపించినటువంటి బలహీనుని యొక్క తన నిరుపేద తత్వాన్ని నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా తనకి ఏమైనా మేలు జరిగిందా నీకు నువ్వు ప్రశ్నించుకో అని మహాత్మా గాంధీ చెప్తారు. సో కాబట్టి బడ్జెట్ కూడా దానికి వాస్తవికాలకి దగ్గరగా సమాజంలో ఉన్న సభ్య సమాజంలో సబ్బండ వర్గాలకి నేనేం చేయగలుగుతా, ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఎంత ఖర్చు పెట్టగలుగుతా అనేది దాంట్లో ఇవాళ బట్టన్న చాలా నీట్ గా క్లారిటీగా కొన్ని అంశాల పట్ల స్పష్టత ఇచ్చారు ఆయన. సో బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి ఒక 23,000 కోట్లు పెరిగినట్టుగా ఉంది కంపేర్ చేసుకుంటే లాస్ట్ అంచనాలు. సో 3,04,000 కోట్ల నుంచి 3,24,000 కోట్లకు చేరుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే సంక్షేమానికి పెద్దపీట ఈ ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నది. గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ వాటికి సంబంధించిన కేటాయింపులతో పాటుగా లాస్ట్ టర్మ్ లో అంటే ఈ 1 year కాలంలో బస్సు ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, గవర్నమెంట్ నుంచి నేను ఎంత ఇవ్వగలిగినాను, అట్లాగే ఇవాళ విద్యుత్కు సంబంధించి ఎన్ని యూనిట్ వాళ్ళకి నేను 0 చేయగలిగినాను, దీనివల్ల ప్రభుత్వంతో ఎంత వాళ్ళకి బెనిఫిట్ జరిగింది, ఇలాంటి అంశాలు బడ్జెట్ ఇన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో దీనితో అంకెలు అందరూ చెప్తారు, నేను మళ్ళీ అంకెలు చెప్పడంలో ఉపయోగం లేదు కాబట్టి నేను కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా మాత్రమే నేను మూవ్ ఆన్ అవుతున్నాను. సో దీంట్లో భాగంగానే ఇవాళ ఇచ్చినటువంటి దాంట్లో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దానికి గాను అత్యధిక కేటాయింపులు ఈ బడ్జెట్ లో గ్రామీణ వ్యవస్థకు చేశారు.
అట్లాగే వీళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో మేము వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఇంకా మొదలు చేయలేదు. ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపు ఒక 2 నుంచి 3 లక్షలు ప్రత్యేకంగా కొంతమందికి ఇస్తున్నారు, 1 లక్ష వరకు. ఇంకో 2 లక్షలకి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయింపులతో మూవ్ ఆన్ చేస్తున్నారు. దాదాపు 14,000 కోట్ల చిలుకు బడ్జెట్ పెన్షన్లకు సంబంధించినటువంటి. సో అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏ విధంగా భోజన పథకాన్ని ఎట్లా తీసుకున్నాం అనే విషయంలో సో ఒక రిఫార్మ్ వైపుకి మూవ్ అవుతుంటే మనకు కనబడుతుంది. సో వచ్చే బడ్జెట్ లో మీకు ఏ విధంగా ఆదాయం పెంచుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, దానికి సంబంధించి సోర్స్ ఎక్కడ ఇవ్వలేదని పెద్దలు మాట్లాడుతున్న దాంట్లో ఇవాళ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బేస్ లోనే హైదరాబాద్ ని ఒక ఏమంటారు రేర్ ప్యూర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో ఆ ప్రతిపాదనలో భాగంగానే ఇవాళ అత్యధికంగా ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఇవాళ అన్ని రంగాల వైపుకి హంగుల వైపుకు వెళ్ళడం కోసము ఇవాళ ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, సిటీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే హైవే రోడ్లు కానీ లేదా ఫ్లైఓవర్లు కానీ వీటి నిర్మాణాలు పెద్దగా చేపట్టట్లేదు. దీని కారణంగా ఇటు అర్బన్లో ఉండే గ్రాస్ రూట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్, రూరల్లోనేమో వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను, రియల్ ఎస్టేట్ అనేది ఒక తెలంగాణలోనే హైదరాబాద్ లోనే లేదా దేశమంతా లేదా? దేశమంతా ఉన్నది ఇది. అది చెప్పట్లేరు ఎవరు. ఇక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి రేవంత్ రెడ్డి వారికి నెపం నెట్టి పబ్బం కట్టుకోవాలనుకుంటున్నారు. సో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దతలో ఉన్నది. సో ఇందులో మన దగ్గర అది సాచురేషన్ స్థాయికి వచ్చేసింది. భూములు కొనుగోలు అమ్మకాలు అనేది ఒక సాచురేషన్ స్థాయికి వెళ్ళి అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ దానికి తోడు ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు ఎట్లా కుదేలవుతున్నాయో చూస్తున్నాము, ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుదేలవుతుందో మనం చూస్తున్నాం. సో ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇవాళ బట్టి అన్న చెప్పినట్టు ఒక మాట చెప్తున్నారు. సో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో కంపారిజన్ చేస్తే అత్యధికంగా ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ ఉందని కూడా చెప్పలేదు. రెండో రాష్ట్రంగా తెలంగాణని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ దేశ సంపదల్లో ఇవాళ నేను 5% నా యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పారు. అంటే ఊరికే చెప్పలేదు, ఇవాళ లెక్క లేకుండా ఏమి అంచనాలు లేకుండా చెప్పలేదు ఇవన్నీ కూడా. సో ఇవాళ ఇచ్చేటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15th కమిషన్ కి సంబంధించింది. 15th కమిషన్ నుంచి గ్రామ పంచాయతీలకు ఇంకా నిధులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పూర్తిగా రాలే. ఇంకా ఒక 14,000 కోట్ల వరకు ఇంకా పెండింగ్ ఉన్నట్టుంటుంది. దాంట్లో ఇంకా అవి రానటువంటి 14,000 కోట్లు పెండింగ్ ఉండింది. సో మన నెక్స్ట్ అంటే వీటి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి సందర్భంలో కేంద్రాలు రాష్ట్రము 2 సహకరించుకున్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. ఇవాళ రాష్ట్రం ఒకటి కాదు, కేంద్రము ఇది నాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. నాకు 1-2 సందేహాలు ఉన్నాయి ఇంద్ర గారు. అంటే మీరు ఆన్సర్ చేద్దరు కానీ మిగతా ప్రశ్నలకి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఇంద్ర గారు, కీలకంగా అంటే ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నామని ఒక కమిటీ మురళీ గారి ఆధ్వర్యంలో కమిటీ నివేదిక ఇచ్చింది. తర్వాత దాని మీద కూడా మళ్ళీ ఇవాళ కూడా ఆయన మాట్లాడారు, జాతీయ స్థాయిలో కొన్ని అంతర్జాతీయ విధానాలను చూసి చేస్తామని. కానీ కేటాయింపులు మనకి ఎంతసేపు విద్యకు సంబంధించి కేటాయింపులు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామా లేకపోతే బిల్డింగ్లు కట్టామా ఇదే తప్పితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంత ఉందా లేదన్న దాని మీద ఇప్పటిదాకైతే పెద్దగా దాని మీద మనం అనేక సర్వేలు జాతీయ స్థాయిలో జరిగే అసలు సర్వే కానీ లేదు పీసా సర్వే కానీ ఏ సర్వేలు తీసుకున్నా మన పిల్లలకి రావాల్సిన విద్య సరిగా రావట్లేదు అన్నది ఒకటి ఉంది. 2 ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికున్న పథకాలు కాకుండా కొత్తగా ముఖ్యమంత్రి గారు ఇంకొక భారీ స్కీము దాదాపు 1,15,00,000 కుటుంబాలకి 5 లక్షల జీవిత బీమా కల్పించేలాగా అది ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. అంటే మరి వీటికి దానికి డబ్బులు కూడా తక్కువ చూపిస్తున్నారు, 4,000 కోట్లు దానికి ప్రీమియం కట్టాలనుకుంటా June 2 నుంచి అని. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది, మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి, ఆయుష్మాన్ భారత్ ఒకటి ఉంది, మీరు ఆరోగ్యశ్రీ కింద ఎలాగూ కవరేజ్ ఇస్తున్నారు. ఇవి కాకుండా అంటే ప్రజలందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ఒక అమౌంట్ కుటుంబాల పేరుతో కట్టేయాలన్నది కొత్త ఆలోచన. అంటే ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారని? ఇప్పుడు బీపీఎల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పిన 1,12,00,000 అది బీపీఎల్ కి సంబంధించినటువంటిది. సో దాంట్లో ఎవరికైతే బెనిఫిషరీస్ అంటే ఆ కుటుంబ సభ్యులు పోయినట్లయితే ప్రమాద బీమాని
ఇస్తామని చెప్పడం. అక్కడ కుటుంబానికి భద్రత. ఎక్కడైనా కూడా ఇతర దేశాలకు మనం వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటేనే వాళ్ళకి అక్కడ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి వసతులు వస్తాయి. గవర్నమెంట్ అవన్నీ చేస్తుంది. బట్ మన దేశంలో ఇంకా ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు దాన్ని మొదలు పెట్టారు. సిటిజన్ కి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది మన బాధ్యత. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఎడ్యుకేషన్ కి పెంచున్నారు. అలాగే హెల్త్ పరంగా కూడా కావాల్సినటువంటి కేటాయింపులో కూడా ఇవాళ గారడీ కాకుండా అంకెల రూపేణ కాకుండా వాస్తవ రూపేణ దీన్ని హెల్త్ కూడా బడ్జెట్ ని దాదాపు 13,000 పైన ఫస్ట్ టైం బడ్జెట్ కి అత్యధికంగా హెల్త్ కూడా కేటాయింపులు చేస్తున్నారు. అండ్ దీంట్లో పాటు ఈ మధ్య కాలంలో ఎస్హెచ్జి ఉమెన్ కి అందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ కి సంబంధించి మహిళలకు అందరికీ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ కూడా చేయాలని చెప్పేసి మొన్ననే ఉమెన్స్ డే రోజు అది కూడా మొదలు పెట్టున్నారు. అంటే ఒకటి ఏమంటారు, క్యాలిక్యులేటర్ ఎవరో చెప్తే చేయాలన్నటువంటి ప్రభుత్వం అనుకోవట్లేదు. ప్రజలకు ఏం కావాలో, వాళ్ళ నీడ్ ఏం కావాలో మేము చేయాలనుకుంటున్నాం. సో దీనికి కావాల్సిన ముఖ్యమైన హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించినతో పాటుగా ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ చేయడం, దాంట్లో కూడా స్కిల్డ్ వైపుకి తీసుకెళ్లాలి. స్కిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రాజ్య యువకుల నాలు ఉంది, దాంట్లో ఒక 6,000 కోట్లు బడ్జెట్ పెట్టినారు. వాళ్ళని దాంట్లో వాళ్ళకి ఎంతవరకు నేను ఎకనామికల్ గా వాళ్ళకి తోడ్పాటు నిలబడితే స్కిల్డ్ గా నేను చేయగలుగుతాను అనేది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో అంటే ప్రతి దానికి కేంద్రంలో ఇచ్చేటువంటి వాటిని అందిపుచ్చుకుంటూనే ఈ రాష్ట్రం నుంచి నేను ఇంకా ఎక్కువగా ఏం చేయగలుగుతాను అన్నది ముఖ్యమంత్రి గారు పదే ఆ విజనింగ్ లోనే మూవ్ ఆన్ అవుతున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకి ఇవేవి కనిపించట్లేవు. ఎంతసేపు ఎప్పుడు మాట్లాడినా ఇదేం బడ్జెట్, అంకెల బడ్జెట్, దీంట్లో ఏముంది అన్నది ఎత్తు చూపినటువంటి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని శాపనాదాలు పెట్టినా ఎవరేం మాట్లాడినా కూడా అనుభవించే ప్రజలు, తీసుకునేటువంటి ప్రజలు డెఫినెట్ గా మాకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా అసెంబ్లీ సాక్షిగా మంచి గట్టి సవాలు ఇస్తున్నారు. డెఫినెట్ గా అందరు అదే లైన్ లో ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అంటే ఈ బడ్జెట్ లో అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ప్రజలకి కామన్ మానికి అందుబాటులో ఉండే విధంగా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా బట్టన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అమర్నాథ్ గారు, అంటే గత బీఆర్ఎస్ కి ఇప్పటికీ ఒక తేడా, అంటే ప్రభుత్వాలుగా ముఖ్యమంత్రి గారు అయితే కేంద్రంతో ఎక్కడ పార్టీలుగా ఎన్నైనా తిట్టుకోవచ్చు వాళ్ళు మీరు, కానీ మర్యాదల విషయంలో కానీ ప్రధాని వస్తే కలవటం కానీ, లేదు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలవటం కానీ, అంటే రాష్ట్రానికి రావాల్సిన విషయంలో గతంలో లాగా అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఎందుకో ప్రధానితో ఒక గ్యాప్ వచ్చిందేమో కానీ మోడీ గారితో, ఈయనైతే ఆ గ్యాప్ లోపలే ఉన్నా బయటకైతే అది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లా. కేంద్రంతో కలిసే ప్రయాణం చేసే రీతిలోనే మీరు టీమిండియా అన్నారు, టీమిండియా మీటింగ్ జరగట్లేదు కానీ తర్వాత ఈయనైతే టీమిండియాలో భాగంగానే బిహేవ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సరే, పథకాలకు సంబంధించి ఇందాక గౌరీశంకర్ గారు చెప్పారు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూసినా అంటే సంక్షేమ పథకాలకి ఈ రూపంలో తప్ప స్కూటీలు మీరు మొదలుపెట్టింది దేశంలో. నాకు గుర్తుండి యూపీలో అనుకుంటా మీరే మొట్టమొదట మొదలుపెట్టారు స్కూటీలు ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు ఇచ్చుకోవటం పోవటం అన్నది అన్ని చోట్ల జరుగుతాను. పథకాలు పంచం, శాచురేషను, ఆఖరిమానికి అందరికీ ఎన్ని పథకం ఎంతమంది కవర్ అయ్యారు, మనకి డైరెక్ట్ బెనిఫిట్, క్యాష్ బెనిఫిట్ అన్న రీతిలో నడుస్తున్నాయి. అది పక్కకు పెడితే కొన్ని ఇప్పుడు మీరు ఒకటి హెల్త్, ఒకటి కొత్త ప్రపోజలు, అట్లాగే ఐటీఐ చదివి మనకి నిజంగా సెమీ స్కిల్ దొరకట్లేదు, దానికి ఒక 2,000 స్కాలర్షిప్ పెట్టుకుంటూ వస్తున్నారు. స్కిల్స్కి సంబంధించి యంగ్ ఇండియా అని ఒకటి చెప్తా ఉన్నారు. మూసీకి సంబంధించి నాకు గుర్తుండి ముఖ్యమంత్రి గారు చెప్పింది 7,000 కోట్లు ఓవరాల్గా దాని బడ్జెట్, ఓ 1,500 కోట్లు దీనిలో ఆ కేటాయింపులు చూపించారు. కేటాయిస్తారా లేదా దానికి ఏదో ఏడీబీ బ్యాంకుతో ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. ఒక 20 కిలోమీటర్ల స్ట్రెచ్ వరకు దాన్ని డెవలప్ చేయాలి, నర్మదా చేసినప్పుడు ఇది ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సరే, మీరు రాజకీయంగా విమర్శించండి, కానీ ఒక నిర్మాణాత్మకమైన విమర్శ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఏదైనా ఒక ప్రభుత్వము సమాజం ఏ విధంగా ఉంటుంది, ఆ సమాజంలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ని బట్టి బడ్జెట్ కానీ లేకుంటే ప్రభుత్వ పాలన ఉండాలి. తెలంగాణ సమాజం చాలా ఎంటర్ప్రైజింగ్ సమాజం, అంటే ఇన్నోవేటివ్ సమాజం. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ రాష్ట్రపతి అవార్డులు తెచ్చుకున్న రైతులు ఉంటారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇంత ఎంటర్ప్రైజింగ్ సమాజాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు మీరు అన్న 2 విషయాలను తీసుకుంటాను, విద్య, వైద్యం. ఇప్పుడు విద్య గురించి మాట్లాడితే కేవలం 1.5% అంటే జిఎస్డిపిలో
ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కేవలం 1.5% మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. అది సరిపోదండి. బీహార్ లాంటి రాజ్యంలో దాదాపు 17-18% బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. ఇక్కడ 8% మాత్రమే ఉన్నది బడ్జెట్ లో. జీడిపిలో కేవలం 1.5%. దేశ స్థాయిలో చూస్తే విద్యకు 4.5% ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము 4.5% విద్య మీద ఖర్చు పెడుతున్నది. దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 6% వరకు ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ 2-3 years లో వి విల్ రీచ్ దట్ 6% ఆఫ్ జీడిపి. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు 1000 కోట్లు చూపించారు. లాస్ట్ ఇయర్ కూడా చూపించారు సార్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు ఉస్మానియా యూనివర్సిటీకి చాలా పెద్ద డప్పులు సన్నాయి మేళాలు వేసుకొని వారు వెళ్ళారు. వెళ్ళి అక్కడే అదే దాని మీద 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పారు. దానికి ఒక జియో లేదు, అసలు ఏమీ లేదు, ఇచ్చా అని చెప్పారు. సరే వారి అంతా వాళ్ళు కూడబలుక్కునే మాట్లాడుకొని ఉంటారు కదా, ఒక రోజు ముందే నేనేం మాట్లాడాలి నువ్వేం మాట్లాడాలని వాళ్ళు విపరీతంగా పొగిడారు. అది జరిగి దాదాపు 6 months అయిపోయింది. ఇప్పటి వరకు కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 1000 కోట్లతో ఈ పనులు చేస్తామని ప్లాన్ కూడా చేయలేదు. మరి ఎక్కడైనా ప్లాన్ ఉంటే నాకు కనబడతలేదు. ఇంద్రశోభన్ గారు చూపిస్తే మరి నేను చూస్తాను. నేను అనేది ఏంటంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ మాటలు కోటలు దాటుతున్నాయి. మాటలు చాలా మాట్లాడుతున్నారు కానీ కళ్ళకు కనబడుతున్నారు. అంటే చెవులకు పని చెప్పినంత ముఖ్యమంత్రి గారు మన కళ్ళకు పని చెప్తలేరు అనేది నా బాధ అంతా. యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తాడు కదా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఒక రూమ్ కట్టారా? నేను ఇప్పుడు రెడీ, మనం వెళ్దాం. యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్తున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ లో వీరే శంకుస్థాపన చేసి వీరే ప్రారంభించిన ఒక్క స్కూల్ చెప్పండి, నేను వెళ్తా, ఇప్పుడే వెళ్తా. ఎక్కడంటే మీరు మొత్తం రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ మీరు పేరు చెప్పండి. 3, వారు ప్రత్యేకంగా పదే చెప్తున్నారు కదా ఫ్యూచర్ సిటీ అని. అసలు ఫ్యూచర్ ఎప్పటికీ ప్రజెంట్ కాదా? జీవితాంతం ఫ్యూచర్ అయినా అది. ఆ ఫ్యూచర్ సిటీ ఓ స్త్రీ రేపురా అని వెనకటి కాలంలో రాసేది ఇంటి ముందర. సో అట్లా మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. డేరాలలో టెంట్లలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారా సార్? ఇంత పెద్ద సిటీ, గ్లోబల్ సిటీ దాదాపు ఈ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ అక్కడే నిర్వహించాలి. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. ఈ రోజు హైదరాబాద్ స్టేషన్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. దాదాపు 43 MNCల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అటువంటి హైదరాబాద్ లో మీరు ఒక గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే డేరాలలో టెంట్లలో నిర్వహిస్తారా సార్? నిర్వహించాలనే ప్లాన్ ఉన్నప్పుడు ఆయన 2024 నవంబర్ నుంచి ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతున్నాడు కదా. 2024 బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ లో ఇదే బట్టి విక్రమార్క గారు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడారు కదా. మరి ఎందుకు ఇప్పటివరకు కనీసం ఒక రూమ్ కట్టలేకపోయినారు, అక్కడ ఒక హాల్ కట్టలేకపోయినారు? అంటే మీరు మాటలకు మాత్రం చాలా పెద్ద మాట్లాడతారు, చేతలకు వస్తాయి. ఇప్పుడు హెల్త్ విషయానికి వద్దాం. హెల్త్ లో జిఎస్డిపిలో ఎంత సార్? 0.75, అంటే 0.75% మాత్రమే జిఎస్డిపిలో మీరు కేటాయిస్తారా హెల్త్ కు? మీ బడ్జెట్ లో చూసినట్టయితే కేవలము 4% మాత్రమే బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. అంటే ఎంత అన్యాయం సార్? అంటే మీకు విద్య మీద నిర్లక్ష్యం. విద్య ఇన్ఫాక్ట్ ఆయన సొంత మినిస్ట్రీ విద్యాశాఖ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ. అటువంటి ముఖ్యమంత్రి గారు విద్య అన్న వైద్యం అన్న పూర్తి నిర్లక్ష్యం, కంప్లీట్ నిర్లక్ష్యం, టోటల్ కేర్లెస్నెస్. ఎందుకంటే ఈ రోజు మీరు ఏ బస్తీ దవాఖానకు వెళ్ళండి, ఏ 100 పడకల హాస్పిటల్కి వెళ్ళండి, మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి ఒకటే మాట, నేను మక్తల్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా వెళ్తే అక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ మీకు మందులు రాస్తున్నాడండి. అది పరిస్థితి. ఈ రోజు ఈ 27 నెలల కాలంగా ఒక డాక్టర్ను అపాయింట్ చేయలేదండి గవర్నమెంట్. ఒక డాక్టర్ను, ఇంకా వైద్యం గురించి మాట్లాడే హక్కు ఉందా ఈ గవర్నమెంట్? ఒక్క డాక్టర్ను అపాయింట్ చేశారా? ఇంద్రశోభన్ గారిని చెప్పమనండి, ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. నేను అనేది ఏంటంటే శ్రీనివాసరావు గారు, మీరు విద్య వైద్యం రెండే తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వము అత్యంత ఘోరంగా విఫలమైంది. లాస్ట్ పాయింట్, పట్టణాభివృద్ధి శాఖ ఎవరి దగ్గర ఉందండి? ఈ రోజు కాదు, నేను 2014 తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి, తెలంగాణ ఏర్పడ్డ ఫస్ట్ 9.5 మాసాలు 10 మాసాలు వారి దగ్గర ఉండే కేసీఆర్ గారి దగ్గర, ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి కుమారు దగ్గర ఉన్నది, ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఈ 12 సంవత్సరాలలో పట్టణాభివృద్ధి శాఖ ఫెయిల్ అయినంత ఇంకా ఏ శాఖ ఫెయిల్ కాలేదు. మొత్తం రాష్ట్రంలో 150 మున్సిపాలిటీలు ఉండే మొన్నటి వరకు, సరే 27ను కలిపారు. 150 మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ మినహాయించి ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా, మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఈ రోజు ఫంక్షనింగ్ ఎస్టీపీ లేదండి. మీరు పీపీటీలు ఇస్తున్నారు, ప్రజలు ఎస్టీపీలు అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఒక్క ఎస్టీపీ చూపించండి మీరు, ఆపరేషనల్ ఎస్టీపీ. ఇంత అన్యాయం ఉంటుందా సార్? దేశంలో ఎక్కర్లేదు సార్. చిన్న పట్టణాలు, బరోడా, సూరత్ లాంటి పట్టణాలు ఈరోజు ఎస్టీపీలు చేసుకుని అద్భుతంగా అభివృద్ధి చెందుకుంటే, మన రాష్ట్రంలో ఏమన్నా పెద్ద హోర్డింగ్లు, అద్దాలతో ఫోటోలు, ఇదే సార్ మనకు కావాల్సింది. చెప్పారు ఎస్టీపీల గురించి, ఒకసారి అడుగుదాం.
నేను జస్ట్ గివ్ మీ 5 సెకండ్స్. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంత దారుణాలు చేసిందో దానికన్నా మేము కొంత ఒక ఈజుమంతనన్నా బెటర్ చేస్తామనే చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే ఈ రోజు ఇటువంటి బడ్జెట్ పెట్టారండి. రైట్, ఓకే. మల్లయ్య గారు, ఈ మాట నా డిబేట్లోనే అమర్నాథ్ గారు లాస్ట్ టైం కూడా అన్నారు. వాస్తవంగా నా దగ్గర సమాచారం లేదు, ఎస్టీపీలకు సంబంధించి అంటే 10 ఏళ్ళు సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి వచ్చే ముందు ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, అంతవరకు నాకు తెలుసు. రాష్ట్రంలో మరి ఎక్కడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు, ఏ మున్సిపాలిటీ. లాస్ట్ టైం కూడా అమర్నాథ్ గారు క్వశ్చన్ చేశారు, మీరు 10 ఏళ్ళు రూల్ చేశారు. సరే మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉందన్నది పక్కకు పెడితే నిజంగా ఇప్పుడు వరంగల్ లాంటి నగరంలో, కరీంనగర్ లాంటి నగరంలో ఎక్కడ అసలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేవా? నిజంగా వేరే దేపాడు సార్, సూరత్ బరోడా చిన్న నగరాలు ఏం కాదు కానీ బట్ చాలా నగరాల్లో ఉన్నాయి, చాలా రాష్ట్రాలు అంటున్నారు. మన దగ్గర నిజంగానే లేవా? వరంగల్ మొన్న ముఖ్యమంత్రి గారు 3 months బ్యాక్ వెళ్ళి దానికి సంబంధించిన మాట్లాడి వచ్చారు. రైట్, ఒకసారి మల్లయ్య గారు, ఎందుకంటే మీరు 10 ఏళ్ళు మీరు ఉన్నారు, అసలు నిజంగా ఏంటి స్టేటస్? రాజకీయాలు పక్క పెడదాం, అవమానంగా ఉంది ఆ మాట, నాకు చెప్పండి. హైదరాబాద్ లో మూసీ మీద కట్టిన ఎస్టీపీ ప్లాంట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కట్టినాం. దాంతో పాటు సూర్యాపేట లాంటి పట్టణాలలో ఇతరత్ర మున్సిపాలిటీస్లలో కూడా ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టినాం. వాటి ఆపరేషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. అంటే సివరేజ్ ప్లాంట్లు మీరు ఉన్నప్పుడే నడుస్తున్నాయి, ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా చేశారు అక్కడ. మేమున్నప్పుడు మొదలు పెట్టినాం. మొదలుపెట్టి ఫంక్షనింగ్ లోకి వచ్చిందా? సార్. అంటే నాకు వారే అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం నడపలేకపోతుంది అన్నారు. ఫంక్షనింగ్ చేయాలండి, ఆపరేషనల్ చేయాలి. ఓకే, సో ఆపరేషన్స్ లోకి రాలేదు అంతేనా మలయాళ గారు? మీరున్నప్పుడు కూడా మేము స్టార్ట్ చేసినాము, మొదలు పెట్టినాము, స్టార్ట్ చేసినాము, ఫంక్షనింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేయకుండా గాలి పొందుతున్నారు అంటున్నారు. సరే, ఇంక చెప్పండి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఇందిరా గారు చెప్పిన అంశాలు మీరు విన్నారు. రెండోది, ఇప్పుడు మామూలుగా కొత్తవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, కొత్త విధానాలని, ఎడ్యుకేషన్ లో కొత్త పాలసీలని పట్టుకొస్తున్నారు. ఓకే, వెల్కమ్. కొత్తగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, కాలానుగుణంగా మనం కూడా మార్చుకోవాలి, కొత్త టెక్నాలజీ తెచ్చుకోవాలి. విల్ వెల్కమ్ ఇట్. బట్ ఉన్న వాటిని కూడా కాపాడుకోవాలి కదా. మీకు అస్సలే అవసరం లేదు, ఆర్ట్స్ లాంటి ఫ్యాకల్టీని పక్కకు నెట్టారు. ఇప్పుడు టెక్నికల్ గా ఉన్న మామూలుగా ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే విద్యా రంగానికి సంబంధించిన గురుకులాశాలలో పురుగులందరినీ చచ్చిపోతున్నారు కదండి, పాపలు కలిసి చచ్చిపోతున్నారు కదండి. పేరెంట్స్ కి నమ్మకం లేకుండా అయిపోయింది కదా. ఈ రోజు వైద్యానికి పోతే కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, ఎక్కడ కూడా మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫంక్షన్ చేసే పరిస్థితి లేదు, ఆరోగ్య సేవలు అందట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో మాకు బిల్లులు రావట్లేదు అని. డిగ్రీ కార్డుకు వస్తే, ఇంటర్మీడియట్ కార్డుకు వస్తే విద్యార్థులు ఏంటి స్కాలర్షిప్లు వస్తాయనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద కాలేజీలలో చేయాలని అయితే అధ్యాపకులు కానీ, కళాశాల యాజమాన్యాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, దానికి అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కళాశాలలు నడితే, అటు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాక, విద్యార్థులు కట్టలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక, హాల్ టికెట్లు రాక అవస్థలు పడుతున్న ఈ విద్యార్థి లోకం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆఖరికి యాజమాన్యాలే ధర్నాలకు దిగి మేము బంధుకాలు పెడతాం, లేకపోతే కళాశాలలు మూసేస్తామని అంటే వాళ్ళని పిలిచి బెదిరించే పరిస్థితి కనిపించింది. మీరు ఉన్న వ్యవస్థల్ని కాపాడకుండా వైద్య రంగం కానీ, విద్యా రంగం కానీ, ఇటువంటి ప్రాథమిక ప్రధాన రంగాలు ఏవైతే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయో ఈ రంగాన్ని కాపాడకుండా కొత్త ఏవేవో మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తాం, అది తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం అంటే టెండర్ల కోసము, టెండర్లలో కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం జరుగుతుంది తప్ప ఈ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చేటట్టుంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో విద్యా విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ విద్యా విధానాన్ని కొనసాగించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొత్త స్కూళ్లలో మీరు టెండర్లు పిలిచి కట్టండి. కానీ కట్టడానికి టెండర్లు మాత్రం పిలుస్తున్నారు, బడ్జెట్ ఎలక్షన్ అని అంటున్నారు. సరే, అది ఏడికి వస్తుంది, ఏమైతుంది? ఇండ్లు కూడా మొదలుపెట్టి ఏమైంది? డబుల్ బెడ్రూమ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలలో కడతామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇయాటి వరకు కూడా ఏ దశలో ఉన్నాయి, ఎన్ని మొదలు పెట్టిరు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీరేమో కట్టినీ కూడా ఇవ్వకుండా పోయారు. అది కాదు మల్లయాదవ్ గారు, మీ హయాంలో కట్టినీ ఏమో లబ్ధిదారులకు అందజేయకుండా మీరు తప్పుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మేము లబ్ధిదారులకు ఇవ్వగలిగినామా, ఇవ్వలేకపోయినామా, అది మా ఫెయిల్యూరా, ఆ ఫెయిల్యూర్ కిందనే మామూలుగా వాళ్ళు చిత్రీకరించినా, ఇదే డిప్యూటీ సీఎం ఉన్న బట్టి గారు కట్టలేదంటే మేము అందరం కూడా పక్కన ఉండి, మా శాసనసభ్యులు, మా సంబంధించిన హైదరాబాద్ పట్టణానికి సంబంధించిన మంత్రి పక్కన ఉండి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు కట్టినవన్నీ కొల్లూరులో గానీ,
అదే రకంగా కుద్బుల్లాపూర్ లో కానీ ఎన్ని లక్షల ఇళ్ళు అయితే కట్టిరో వాటన్నిటి కూడా విజిట్ చేపించడం జరిగింది. వారు కూడా సంతృప్తికరంగా ఆ రోజు సిఎల్పిలో మాట్లాడారు. ఓకే, మేము ఏమంటున్నామనంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలనుకుంటే ఉన్న వ్యవస్థల్ని కాపాడాలి కదా. ఓకే, విద్యారంగాన్ని గాలి కొదిలేసిరు, వైద్య రంగాన్ని గాలి కొదిలేసిరు, నిరుద్యోగ యువత గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఇచ్చిన వాటికి పోస్టింగ్ ఇప్పుడు మామూలుగా లెటర్స్ ఇచ్చేసి మేము ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. రిక్రూట్మెంట్ అంత మాదే అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏ ఒక్క పథకం లేకపోగా ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఏ వర్గానికి కూడా సంబంధించింది ఉన్న వాటినే బంద్ చేసుకుంటూ వస్తున్నారు. నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. రెవెన్యూలో రావాల్సిన మామూలుగా బడ్జెట్ అంటే ఆదాయం కూడా పడిపోతా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆదాయం పెరుగుతూ ఉంటాయి గతంలో. ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారాలు పడిపోయి రిజిస్ట్రేషన్ వాల్యూమ్ కూడా తగ్గిపోయేసి ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తే డెఫిసిట్ లో పోతా ఉన్నాం. కారణం ఏంటి? ఈ వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు పునఃసమీక్ష చేయరు? వీటన్నింటినీ గాలి కుదిలేసి కేవలం అంకెల గాలితో. ఒక మాట చెప్పండి నాకు, మీరు బీసీ నాయకులు కూడా బీసీఎల్కి సంబంధించి 12,000 కోట్ల పైచిలకు కేటాయించారు. అంటే బేసిక్గా మీరు అభ్యంతరం చెప్పారంటే ఈ కేటాయింపులు సరిపోవని. ఇప్పుడు బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలు వస్తాయి, ఫీజు రీంబర్స్మెంట్ వస్తాయి, మిగతా వస్తూనే ఉంటాయి. కొంత హైయర్ స్టడీస్కి ఇచ్చే లోన్లు అలాంటివి ఇస్తూ ఉంటారు. అంటే అదనంగా మీకు ఎక్కడ కోత పెట్టారని బీఆర్ఎస్ అభ్యంతరం. బీసీలకి చాలా అన్యాయం చేశారని గంగుల కమలాకర్ గారు మాట్లాడారు, మీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు గురుకుల హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, అందులో మెజారిటీగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు. అక్కడ సన్నబియ్యం మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఇస్తానే ఉన్నారు కదా. వాటికి నిధులు కేటాయిస్తే ఈ రోజు ఈ విషాహారం తినేది ఎందుకు, కల్తీ ఆహారంతో ఎందుకు అనారోగ్యం పాలే హాస్పిటల్లో పడతారు. రోజుకు పేపర్లలో రాంది ఎప్పుడు చూడండి. ఓకే, అదే రకంగా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరండి? ఏ వర్గాలు ఉండండి? ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకునేటోళ్ళు, ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యేటోళ్ళు ఏ వర్గాల వాళ్ళు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉంటారు ఎక్కువ. మరి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకనే కదా కాలేజీ యాజమాన్యాలు నోటీసులు ఇస్తే వాళ్ళని పిలిచి బెదిరించి మీ పర్మిషన్లు కట్ అయితే అట్లయితే ఇట్లయితే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము ఏఐసిటీ నుంచి ఇచ్చేస్తాం అది చేస్తాం అని బెదిరింపులు చేసిన సందర్భాన్ని మనం చూసినాం కదా. ముఖ్యమంత్రి గారు స్వతహాగా పిలిచి మరి బెదిరించిన సందర్భాన్ని. మీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పోయేటోళ్ళు ఎవరేనండి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలే కదా. ఆడ కనీసం మందులు లేవు కదా, డాక్టర్లు లేరు కదా. ఆఖరికి ప్రసవ వేదంతో బాధపడుతూ పోతున్న ఆడపడుచుకి కనీసం ఆడ ప్రసవానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. గైనకాలజిస్టులు లేరు, ఆడ మామూలుగా డెలివరీ చేసే పరిస్థితి లేరు. ఇంతకుముందు ఫ్రీ ఇట్లు ఇచ్చినాము, ఫ్రీ డెలివరీస్ అయినాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ రోజు కనీసం వాటిని సంరక్షించుకునే పరిస్థితి లేదు కదా. కాబట్టి ప్రాథమికంగా ఏ వర్గాలకైతే అత్యవసరమైన సేవలు ఉన్నాయో ఆ సేవల్ని చేయటమే మర్చిపోయి ఇప్పుడు కొత్తగా అభూత కల్పనలతో రంగుల ప్రపంచంలో విహరించే విధంగా రంగులతో ఒకసారి గౌరీశంకర్ గారు ఫైనల్ గా చెప్పండి. అంటే 2-3 అంశాలు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి ఒకటి అమర్నాథ్ గారు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ ప్రపోజల్ పెట్టారు, అక్కడే డేరాల్లో సమావేశం పెట్టారని. అంటే గతంలో చాలా అలాంటి సిటీలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, మహేశ్వరం దగ్గర ఫ్యాబ్రిక్ సిటీ అని పేరు ఏదో ఉండే, ఫ్యాబ్ సిటీ అని చెప్పి ఒకటి చెప్పారు. ఇప్పటికైతే అట్లాగే ఉంది. ఈ 20-25 ఏళ్లలో మనం చూసింది హైటెక్ సిటీ ఏరియా, ఈ గచ్చిబౌలి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకుంటే ఇది. చాలా చోట్ల ప్రపోజల్స్ ఉంటాయి, అవి డెవలప్ కావడానికి ఎంత టైం పడతాయి? బ్రాడ్గా ఏం చెప్తారు? ఈ ప్రాబ్లం విత్ ఎవరీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా, ఏ గవర్నమెంట్ లో కొత్త గవర్నమెంట్ వచ్చినట్టే వాళ్ళది ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాలని ఒకటి కోరిక ఉంటుంది. అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాళ్ళ పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు పెట్టిందంటే కేసీఆర్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టేసి సెక్రటేరియట్ సెక్రటేరియట్ కొట్టేసి కొత్త సెక్రటేరియట్ మళ్ళీ స్టాచ్యూ ఒకటి పెట్టేశారు. అట్లా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఒక నేమ్, మా చరిత్రలో ఉండేటట్టు ఉండాలి. నా పేరు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్, ఎన్ని వేల కోట్లు అవుతుందో తెలియదు. దే హావ్ నాట్ షోట్ ఇన్ బడ్జెట్ లో చూపించలేదు. అలాగే తన పేరులో ఒక కొత్త ఫ్యూచర్ సిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అట్లానే లేదు అని కాదు, బట్ వాట్ విల్ ద ఫండింగ్ ఎట్లా ఉంటుంది? ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లని మనకి డబ్బులు లేవు. ఇప్పుడు మనకు పిహెచ్సిస్ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మళ్ళీ కదా బస్సు మూలాలు అంటే కాదు సార్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వమే ఎన్ని చేస్తాను కదా, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, వాళ్ళు ఏదో 3 చెప్తున్నారు.
సార్ గవర్నమెంట్ రోల్ ఏముంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వదిలేయాలి అంతే బేసికలీ. గవర్నమెంట్ అంతే కదా, రోడ్స్ కొన్ని ఇన్సెంటివ్స్ వాళ్ళకి పరిశ్రమలకు కావాల్సిన రాయితీలు ఇచ్చేది చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే మనకు ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఇప్పుడు ఓఆర్ఆర్ బయట కూడా చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టుకున్నారు గవర్నమెంట్. అంటే ఎవ్రీ ముఖ్యమంత్రి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆయన పేరు మీద ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఇది ఒక నా పేరు మీద ఒకటి ఉండాలి, నాకు ఇప్పుడు బూసీ పెట్టుకున్నాను, లేదంటే ఫ్యూచర్ సిటీ ఏదో ఒక బ్రాండ్ నేమ్ ఒకటి పెట్టుకోవాలి, ఆయన రికార్డ్ హిస్టరీ బుక్స్ లలో ఉండిపోవాలి నా పేరు మీద ఉంది అని. కానీ బేసిక్ మనకు అవసరం పోయేది మాత్రం చాలా మర్చిపోతున్నాం. మనకు స్కూల్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ స్కూల్స్ కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కొంచెం మంచి కొంచెం బేసిక్ ఫీజు తక్కువ ఫీజులలో మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఫోకస్ చేయవచ్చు. లేకుంటే మూల దౌకాన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళతో టైఅప్ చేసుకొని కొంచెం ఫీజు బయట మనకు కన్సల్టేషన్ ఫీజు పోతే 700-800 రూపాయలు ఉంటుంది, వీళ్ళు కనీసం 200 తీసుకొని అట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లొకాలిటీలలో కొన్ని. ఇవన్నీ చేసుకుంటే మనకు దట్ హెల్ప్. మనకి ఇంకోటి హైటెక్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో హైటెక్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ మనకి మేజర్ అక్కడనే యూటిలైజ్ చేసుకోవచ్చు. దే హావ్ మల్టిపుల్ వాళ్ళకి ఆడిటోరియంస్ ఉన్నాయి వాళ్ళకు. మనం బయట పోయి ఇంకో టెంట్ వేసుకునే పని లేదు కదా, ఇక్కడనే చేసుకోవాలి. అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సార్, కాదు సార్, ఫార్మా ఇలాంటివి మనకి నగరంలో ఒకటేమో పొల్యూషన్, ఈ జీడిమెట్ల పటాంజరం మనకు తెలియదు కాదు, కొన్ని బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నాయి కదా. హాల్స్ అంటున్నాం ప్రైవేట్ లేదు, మన ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేస్తానికి వి హావ్ హైటెక్స్ హియర్. హైటెక్స్ ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ మేజర్ గా ఉంది. అక్కడ పెద్ద టెంట్ పెట్టుకుని అంటే అక్కడ ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెంచాలి, ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయాలని ఫంక్షన్ పెట్టుకున్నట్టు. కాబట్టి బేసిక్ గా మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇది ఫోకస్ చేసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు మనకు చేస్తున్నారు సార్, ఇప్పుడే స్క్రీన్ మీద వస్తుంది. మీరు మా పాలిటెక్నిక్ లో కొత్తగా 15 రకాల కోర్సులు పెడుతున్నారు. అదే రిక్వైర్మెంట్ మారుతున్న సమాజంలో పాలిటెక్నిక్, ఐటీఐలు ప్రమోట్ చేసే ప్రయత్నం కనపడుతుంది. ఉంది సార్, మనకి రివైవ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు బేసిక్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మన మేసన్స్ కానీ మనకు ఫాల్స్ రూఫింగ్ కానీ, మన కార్పెంటర్స్ కానీ ఇవన్నీ బయట నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద మనకు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, వాళ్ళ హోటల్స్ చూడండి. రైట్ సార్, ఆ పాయింట్ మనకు వచ్చేసింది సార్. అది గౌరీశంకర్ గారు, ఒక టైం తక్కువ. ఇందిర గారు ఆఖరిగా చెప్పండి, ఫ్యూచర్ సిటీ గురించి స్టెంట్లు పెట్టి సమావేశాలు పెట్టారు కానీ అక్కడ డెవలప్మెంట్ పార్ట్ ఏంటన్నది, బేసిక్ విద్యా ఆరోగ్యానికి సంబంధించి కేటాయింపులు ఒకటి ఉన్నా కరెక్ట్గా పెట్టాల్సిన దగ్గర పెడుతున్నారా అన్న అంశం. డాక్టర్లు నాకు గుర్తున్న ఒక 600 మంది డాక్టర్లకు అయితే రిక్రూట్మెంట్ చేసినట్టు గుర్తు ఈ ప్రభుత్వ హయాంలో. బట్ కొత్తగా మీరు చాలా హాస్పిటల్స్ పెడతా ఉన్నారు, మన టిమ్స్ సిటీ 4 వైపులా పెడతా ఉన్నారు, మరింత రిక్వైర్మెంట్ ఉంది. ఉన్న హాస్పిటల్లో చాలా చోట్ల బినామీ డాక్టర్లు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి దశాబ్దాలుగా. ఫిజియోథెరపిస్ట్ మందులు రాస్తున్నారని చెప్పి అమర్నాథ్ గారు అంటూ ఉన్నారు, ఏం చేస్తారు? ఇప్పుడు అమర్ ఒక మాట చెప్పారు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ నన్ను ఇచ్చారా మీరు వచ్చినప్పటి నుంచి 2.5 years లో అని చెప్తున్నారు. సోదరులు అప్డేట్ లో లేనట్టుంది. హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 14,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు రిక్రూట్ చేసుకున్నారు. ఇది అన్ని ఆల్ టైప్ ఆఫ్. సో ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా ఇవ్వాల్సిన ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఫినాన్స్ పరంగా కూడా అప్రూవల్ కూడా వచ్చిన్నాయి. సో పెరుగుతున్నటువంటి కొత్త హాస్పిటల్ కి అనువుగా ఎవరైనా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అది 2 రకాలుగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ లోను, పర్మనెంట్ బేస్ లోను ఇవాళ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. రెండో విషయం ఏంటి అంటే స్కూల్స్ గురించి మాట్లాడినారు. సో పిల్లలకి గురుకులాల్లో సంబంధించిన ఫుడ్ పాయిజన్ సంబంధించి ఇతరత్ర కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. సో లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరైతే టెండర్ ఉన్నారో అవే టెండర్స్ ఆ పీరియడ్ కంప్లీట్ గా అవే కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ బడ్జెట్ కి సంబంధించినప్పుడు మీరు గుర్తు చేయాల్సిన అవసరం ఒకటి ఉండింది. ఏంటి అని అంటే వాళ్ళకి పూర్తిగా దాన్ని ఏమంటారు, మన వాళ్ళ యొక్క ఫుడ్ కాస్టింగ్ ఉంటుంది కదా, దానిది 40% పెంచారు. సో మెన్యూ కాస్ట్ ని 40% పెంచారు. అలాగే కాస్మెటిక్ సంబంధించి 200% పెంచి ఇచ్చారు. సో అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా రాత్రికి రాత్రి అయిపోదు కదా. ఒక్క మాట చెప్పండి, టైం కూడా తక్కువ ఉంటుంది. ఇందిర గారు ఇవన్నీ కరెక్టే కానీ మౌలిక వస్తువులు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం, పారిశ్రామిక ఉత్సుకత ఉన్నటువంటి రాష్ట్రం, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతం, ఈ బడ్జెట్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, మూలధన వ్యయం
అది అన్ని చోట్ల అలాగే ఉండొచ్చు, పథకాలకి ఖర్చు అవుతూ ఉండొచ్చు. బట్ అది ఇప్పటికి కూడా 47,000 కోట్లే చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, పట్టణాల్లో వారు చెప్పినట్టు ఎస్టీపీలు ఎన్ని చోట్లనో లేవో తెలియదు, కానీ మిగతా చోట్ల వీటి మీద ఫోకస్ పెట్టి ఒక డెవలప్మెంట్ చూపించే ప్రయత్నం కూడా జరగాలి కదా. ఇప్పుడు ఎస్ మీరు అనేది 100% నేను కానట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీపీస్ లేవు. ఇప్పుడు మనం ఇనిషియేట్ తీసుకున్నాం, చేస్తున్నాం. హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక 50 ఎస్టీపీస్ కి మనం ప్లాన్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ఒక 14 ఎస్టీపీస్ 20 అనుకున్నారు, దాంట్లో 7 మొదలు పెట్టారు, 7లో 2 కంప్లీట్ అయినాయి, మీ ఇంకే కాలేదు. అవి ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేసే పనిలో ఉంటుంది. అట్లాగే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది సరుకులను ఎగుమతి చేయడం ద్వారా 30% మన రాష్ట్రము దేశానికి ఏమంటారు ఇన్కమ్ ని అందజేస్తుంది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాంట్లో బెస్ట్ తెలంగాణ అని చెప్పి అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నా సోదరులు అది గుర్తు చేసే సందర్భం ఈ గురించి చెప్పదలుచుకున్నా. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఏదైనా పని చేసినప్పుడు ముఖ్యంగా అప్పులకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పినారు. మీరు 11% అప్పులు తెస్తే నేను కేంద్రంతో పెద్దలతో మాట్లాడి ఆ అప్పును 7% దానికి ఇంట్రెస్ట్ కోసం తగ్గించే ప్రయత్నం నేను చేశాను. దీంట్లో కొంత సక్సెస్ అయ్యాము. ఇంకా మారాల్సిన అవసరం ఉంది, చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అనేది ఇవాళ బెంగళూరు కన్నా ముంబై కన్నా కూడా తెలంగాణ సేఫ్ అని, హైదరాబాద్ సేఫ్ అని అందరూ నమ్ముతున్నారు. ఈవెన్ ఇవాళ దుబాయ్ ప్రపంచ దేశాలలో బెస్ట్ సేఫ్ కంట్రీ అన్న దగ్గర కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ బాంబులు పడుతున్నాయి, మన దగ్గర పడే అవకాశం తక్కువ. మొత్తంగా తెలంగాణ బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలు ఉన్నాయి. అయితే రొటీన్గా ప్రధానంగా సంక్షేమ పథకాలకే పెద్ద ఎత్తున కేటాయింపులు చూపిస్తున్నారు. అభివృద్ధి జరగాల్సినంత జరగట్లేదన్నది ఒక అంశం. అయితే అనేక చోట్ల ఆర్భాట ప్రకటనలు ఖర్చు పెడుతున్నారు, మౌలిక వస్తువుల మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టట్లేదు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పారిశుధ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అందుకోవాల్సింది చాలా ఉందన్నది వాస్తవం. చర్చల్లో పాల్గొన్న అమర్నాథ్ గారికి, బొల్లం మల్ల యాదవ్ గారికి, ఇందిరా శోభన్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.